హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్, లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం అయితే జిల్లా, జోనల్ అలాగే మల్టీ జోన్కు సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ధారిస్తుంది. తద్వారా జిల్లాలో ఎంతమంది క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది ఉద్యోగులు ఉండాలి అని నిర్ధారణ చేస్తారు. అలాగే ప్రమోషన్ అయినటువంటి వాళ్ళు జోనల్ పోస్టులు ఎంత క్యాడర్ స్ట్రెంత్ ఉండాలి, అలాగే మల్టీ జోన్లు కూడా అలాగే నిర్ధారణ చేస్తారు. తద్వారా మన నిరుద్యోగులకి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగార్థులకి అయితే ఇది నిజమైనటువంటి శుభవార్త చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నవి, మల్టీ జోన్ అలాగే జోనల్ లెవెల్లో ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేది అస్పష్టంగా కనిపించిందండి. అయితే ఈ చర్య వల్ల, ఈ ఎక్సర్సైజ్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఐడి వారు, సాధారణ పరిపాలన శాఖ వారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి ప్రెసిడెంషియల్ ఆర్డర్ 2025ని ఇంప్లిమెంట్ చేయండి. మీ డిపార్ట్మెంట్లో క్యాడర్ స్ట్రెంత్ జిల్లా వైజ్గా అలాగే జోనల్ వైజ్గా మల్టీ జోన్ వైజ్గా ఎంత క్యాడర్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ఎంతమంది ఏ గ్రేడ్లకు ఏ ఉద్యోగాలకి ఎంతమంది ఒక జిల్లాకి అవసరమవుతారు అనేది నిర్ధారించండి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని జిఐడికి పంపించండి అని గతంలో ఉత్తర్వులు ఇచ్చినటువంటి సందర్భం అండి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 85% డిపార్ట్మెంట్లు ఇప్పటికే జిఐడి వారికి వారి యొక్క డిపార్ట్మెంట్లో క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించుటూ అనేక సంస్కరణలు కూడా తీసుకువస్తూ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో భాగంగా క్యాడర్ స్ట్రెంత్ మరియు అనేక సంస్కరణలను అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వారైతే గవర్నమెంట్కి జిఐడికి పంపించారండి. తద్వారా గ్రామాలు అప్గ్రేడ్ అయినాయండి. అలాగే ఉద్యోగస్తులు కూడా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయిస్తూ వారి యొక్క ప్రమోషన్ ఛానల్ కూడా వారి యొక్క ఉద్యోగాల గ్రేడ్లు కూడా మెర్జ్ చేస్తూ అప్గ్రేడ్ చేశారు. అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే క్యాడర్ స్ట్రెంత్ అనేది పర్ఫెక్ట్గా నిర్ణయించడం అనేది జరిగింది. దీని ద్వారా మాకు నిరుద్యోగులకు లేకపోతే ఉద్యోగార్థులకు వచ్చేటటువంటి లాభం ఏంటి సార్, ఉపయోగం ఏంటి సార్ అంటే జాగ్రత్తగా మీరు వినండి. ప్రతి ఉద్యోగార్థి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డరు 2025 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయిస్తున్నారు. తద్వారా గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే సబార్డినేట్ పోస్టులు అలాగే జిల్లా స్థాయి పోస్టులు కూడా ఈ క్యాడర్ స్ట్రెంత్లో ఒక భాగం. తద్వారా ఈ క్యాడర్ స్ట్రెంత్ తెలియడం ద్వారా ఎన్ని పోస్టులు ఉన్నవి, ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేది స్పష్టంగా మనకి త్వరలోనే తెలుస్తుంది, కొన్ని రోజుల వ్యవధిలోనే. సుమారు అనుకుందాం గ్రూప్ 4 ఉద్యోగాలు క్లర్కులే అనుకుందాం. గ్రూప్ 4కి సంబంధించినటువంటి క్లరికల్ క్యాడర్ ఉందండి. క్లరికల్ క్యాడర్ వచ్చేసరికి ఇవి జిల్లా స్థాయి స్థానికతతో ఉండేటటువంటి పోస్టులు, ఎవరి జిల్లాకి వాళ్ళు అర్హులు. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 95% ఆ జిల్లాకి ఆ స్థానికులకే ఈ పోస్టుల్ని కేటాయించడం జరిగింది. గతంలో 80% ఉండేదండి, ఇప్పుడు 95% గ్రూప్ 4 మరియు దాని దిగువ స్థాయి ఉద్యోగాలైనటువంటి రికార్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు, అలాగే ఇంకా ఆఫీస్ సబార్డినేట్స్, వాచ్మెన్, ఇంకా రకరకాలైన ఉద్యోగాలు వచ్చేసరికి ఇవి జిల్లా స్థాయి పోస్టులు. 95% వీటిని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఆ జిల్లాకే వీళ్ళని అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మాకు లాభం ఏంటి సార్, ఎలా వ్యాకెన్సీస్ తెలుస్తాయి సార్ అంటే ఈ 2-3 రోజులు కనుక మనం చూసినట్లయితే సపోజు గ్రూప్ 4 పోస్టులే ఒక 100 క్యాడర్ స్ట్రెంత్ అని నిర్ణయించుకున్నారు అనుకోండి. ఇంకా ఎక్కువే ఉంటాయండి, నేను ఊరికే మీకు తెలుసుకోవడం కోసం ఒక 100 ఉద్యోగాలు ఆ జిల్లాలో గ్రూప్ 4 పోస్టులు అనేది ఉండాలి
అని క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించారనుకోండి. కలెక్టర్ ఆఫీసులో ఉంటారు, గ్రూప్ 4 క్లర్కులు, అలాగే ఎస్పీ ఆఫీసులు, అలాగే డిపిఓ ఆఫీసులు, అలాగే డిఓ ఆఫీసులో రకరకాలైన హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగస్తులైతే స్థానికత మీద నియమించబడి ఉంటారు. అలా అన్ని డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ మండల ఆఫీసు, అలాగే ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసెస్, రకరకాలైన ఆఫీసుల్లో వీరైతే జూనియర్ అసిస్టెంట్లుగా ఏపీపీఎస్సీతో ఎగ్జామ్ రాసి నియమించబడతారని మనందరికీ తెలిసింది. సపోజ్ ఒక జిల్లాకి 100 పోస్టులు కనుక కేడర్ స్ట్రెంత్ కనుక నిర్ణయిస్తే, ఇంతమంది కావాలి అని నిర్ణయిస్తే, సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 70 మందే ఉండొచ్చు, లేకపోతే 60 మందే ఉండొచ్చు. గతంలో 40% పోస్టులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 40% ఉద్యోగాలు అయితే ఖాళీ లేని మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా చూసాం. పోనీ 60 ఉద్యోగాలు ఉంటే ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉండాలండి? 100 ఉండాలి. కాబట్టి 40 ఉద్యోగాలు గ్రూప్ 4లో వచ్చేసరికి ఆ జిల్లాలో ఖాళీలుగా పరిగణించబడతవి. వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. సపోజ్ గుంటూరు జిల్లా తీసుకున్నాం అనుకోండి, గుంటూరు ఒక జిల్లా, పల్నాడు ఒక జిల్లా, అలాగే బాపట్ల ఒక జిల్లాగా ఉంది. అయితే ఈ ఉద్యోగస్తులు సరికి వారి యొక్క అత్యవసరమైనటువంటి విధుల కొరకు కొంతమందిని అయితే డెప్యుటేషన్ల మీద అటు ఇటు అనేది చేసి వర్క్ అయితే సాఫీగా చేస్తున్నారు. ముందు ఉమ్మడి జిల్లా నుంచి 3 జిల్లాలని ఎస్టాబ్లిష్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు గుంటూరు జిల్లాలో ఉండే కలెక్టరేట్ అవ్వచ్చు, ఎస్పీ ఆఫీస్ అవ్వచ్చు, అలాగే ఇంకా పెద్ద పెద్ద ఆఫీసులు ఇవన్నీ ఏవైతే కొత్తగా ఏర్పడ్డాయో పల్నాడు జిల్లా, అలాగే బాపట్ల జిల్లాకు కూడా ఇవే ఆఫీసులు కావాలి కదండి. అక్కడ ఇదే జూనియర్ అసిస్టెంట్స్, ఆఫీస్ సబార్డినేట్స్, వాచ్మెన్ అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి డిస్టిక్ పోస్టులు అనేవి వారికి కావాల్సి వస్తుంది. కాబట్టి వారు కూడా ఇంతమంది జాబు, ఇంతమంది మాకైతే ఈ క్యాడర్స్లో కావాలి అని ఈ క్యాడర్ స్ట్రెంత్ని జిఐడి వారి యొక్క అప్రూవల్ కోసం పంపించడం అయితే జరిగింది. అందులో 85% అప్రూవల్ అయినట్టుగా ఉంది. అవన్నీ మీకు నేను జీవోలు చూపెడతాను, ఎగ్జిబిట్ చేస్తాను. అలాగే దానికి సంబంధించిన తెలుగు వర్షన్ కూడా మీకైతే వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీరు హ్యాపీగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025లో మనకి వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి, నిరుద్యోగులకి ఎలాంటి ఉపయోగం వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నా. ఒక పంచాయతీరాజే కాదండి, అన్ని డిపార్ట్మెంట్ల్లో యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా రెవెన్యూ అవ్వచ్చు, అలాగే పురపాలక సంఘం అవ్వచ్చు, అలాగే రకరకాలైనటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా మనకు మెయిన్ కనుక చూసినట్లయితే ఇదిగోండి, జిల్లా స్థాయి పోస్టులు కనుక చూసినట్లయితే గ్రూప్ 4 వరకు 95% ఇక్కడ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటారు. ఇక గ్రూప్ 3, గ్రూప్ 2 లెవెల్ వచ్చేసరికి జోనల్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. గతంలో వచ్చేసరికి ఇది థర్డ్ జోన్గా ఉండేది. ఇప్పుడు ఈ జిల్లాలు వచ్చేసరికి గుంటూరు 3 జిల్లాలుగా, ప్రకాశం 2 ఇట్లా, నెల్లూరు ఇట్లా ఇవి వచ్చేసరికి జిల్లాలుగా విభజించబడ్డాయి. కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లాకి కావాల్సిన కేడర్ స్ట్రెంత్ని నిర్ధారించడం అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈ వారం రోజుల్లో జరుగుతుంది. అది పంచాయతీరాజ్లో కూడా జరుగుతుంది. అవన్నీ మీకు ఈ వీడియోలో నేను ఎగ్జిబిట్ చేస్తున్నా. కాబట్టి మరి జిల్లా స్థాయిలో మనకి నిరుద్యోగులకి వచ్చేటటువంటి లాభం ఏంటి సార్ అంటే, ఇదిగోండి అన్ని జిల్లాల్లో పూర్తి ఖాళీల వివరాలు కూడా తెలుస్తాయి. అన్ని డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గురించి చెప్పానండి. ప్రతి గ్రామ పంచాయతీకి, రూరల్ అర్బన్ పెద్ద పంచాయతీలు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలైనా వచ్చినాయి. వాటికి వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్స్ని నియమించుకోవచ్చు, కాంట్రాక్చువల్ ఆర్ అవుట్సోర్సింగ్ ఎలాగే నియమించుకోవచ్చు అనేసి గవర్నమెంట్ ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కాబట్టి ప్రతి పంచాయతీలో జూనియర్ అసిస్టెంటు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంటు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ కంపల్సరీ కావాలి. మరియు 1500
అసెస్మెంట్లు కలిపి 1500 ఇళ్లకు కలిపి ఒక బిల్ కలెక్టర్ని నియమించుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద పంచాయతీల్లో కానీ చూసినట్టయితే 4-5 బిల్ కలెక్టర్స్ ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా టెక్నికల్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ అవసరం అవుతారు, అలాగే హెల్పర్ కావాల్సి వస్తారు, ఇంకా పంప్ ఆపరేటర్ ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అనుభవజ్ఞులు ఆ రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఇలా చాలా పోస్టులు అయితే నియమించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గ్రామ పంచాయతీలకి ఒక అవకాశం కల్పించింది. ఎందుకంటే ఇదివరకు పంచాయతీలు చూస్తే నిధులు తక్కువగా ఉండేవి. ఇప్పుడైతే ఆ ట్యాక్సెస్ కూడా రివిజన్ చేశారు. మనం చూసినట్టయితే గతంలో ఒక 1 మంత్ 2 మంత్స్ కానీ చూసినట్టయితే బ్యాక్ ట్యాక్సెస్ని కూడా రివిజన్ చేసి ఇన్కమ్ అనేది జనరేషన్ ఎక్కువ చేశారు. ప్రతి పంచాయతీ నిధులతో పరిపుష్టంగా ఉంది. అలాగే స్టేట్ ఫండ్, సెంట్రల్ ఫండ్స్ కూడా వస్తున్నవి. వీటన్నిటినీ సక్రమంగా సద్వినియోగంగా వినియోగించుకుంటూ ఈ యొక్క ఉద్యోగులను కూడా నియమించుకోవడం ద్వారా ప్రజలకి పౌర సేవలు అనేవి సత్వరంగా సర్వీసెస్ అనేవి అందించడానికి ఉపయోగపడుతుందని అధికారుల ప్యానల్ ఒక మండలి అయితే ఒక రికమెండేషన్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, అది ఆమోదించడం, తద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో ఆర్థిక నిధుల లభ్యత మేరకు ఈ స్టాఫ్ని మీరు అపాయింట్ చేసుకోవచ్చు అనేటటువంటి అధికారాన్ని జీవోను కూడా గతంలో ఇచ్చినట్టుగా మీకైతే తెలుసండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. తద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందండి. గ్రామీణ యువతకి ఎవరైతే 7వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు టెక్నికల్ క్వాలిఫికేషన్ చేశారో ఒక పంచాయతీరాజ్ శాఖలోనే చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి వీటిని ఎలా ఫిల్ చేస్తారు అనేది కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలోనూ 100 మంది అప్లై చేసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్, బిల్ కలెక్టర్ అవ్వచ్చు, ఇవన్నీ జనరల్ పోస్టులు. ఆఫీస్ సబార్డినేట్స్ అవ్వచ్చు, అలాగే మిగతా పోస్టులకి శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రి, ఇలాంటి పోస్టులన్నీ ఉన్నవి. వీటన్నిటికీ చాలామంది ఉద్యోగార్థులు అయితే ఆ గ్రామంలో 100 మందిలో అప్లై చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరినీ స్క్రూట్నీ చేయటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఆయా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు అవ్వచ్చు, అలాగే సబ్ కలెక్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే జేసీ గారి యొక్క నేతృత్వంలో నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్తున్నానండి. ఇందులో దయచేసి మీరు ఇవి క్లెయిమ్ చేయొద్దు, పరిగణలో తీసుకోవద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికైతే ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నా. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయంగా చూడండి. ఇక జేసీ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఎగ్జామ్ అయినా పెట్టవచ్చు, ఒక ఎగ్జామ్ పెట్టవచ్చు, లేకపోతే ఒక ఇంటర్వ్యూ పెడితే చాలా లేట్ అవుతుందండి. ఒక ఎగ్జామ్ పెట్టి మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రోస్టర్ పాయింట్ కూడా మెయింటైన్ చేస్తారు. కాబట్టి మరి ఎగ్జామ్లో ఎలా రాస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అందించే ప్రభుత్వ పథకాల పాలసీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన జయదేవ్ అకాడమీ మీకు బుక్స్ రూపంలో మీకైతే అందించామండి. త్వరపడి పర్చేజ్ చేసుకోండి. అవి కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోని అవేర్నెస్ అయ్యి ఆర్డర్స్ పెట్టారు. వారందరికీ రిజిస్టర్ పోస్ట్లో వాళ్ళ ఇంటికే వస్తానివ్వండి. కాబట్టి బుక్స్ను కూడా పర్చేజ్ చేసుకొని చివరిలో కూడా నేను బుక్స్ చూపిస్తాను. అవి మీకు చాలా ఉపయోగపడతాయండి. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఒక పంచాయతీరాజే కాదు, మిగతా ఎగ్జామ్స్ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవే ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ యొక్క సర్వేలకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్లు మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే మీరు పంచాయతీలో అప్లై చేస్తున్నారు కాబట్టి దాని మీద మీకు ఫుల్ కమాండ్ ఉండాలి. కాబట్టి వాటి మీద ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నల నిధిని మీకైతే చక్కగా ఏరి కూర్చి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి స్కీమ్ని మీకైతే అందుబాటులోకి మన జయదేవ్ అకాడమీ తీసుకొచ్చిన సంగతి మీకు విదితమే. P4 సర్వే దగ్గర నుంచి అన్నీ మీకు అందుబాటులో తీసుకొచ్చాం. ఇక ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చెప్పడం మర్చిపోయా. అలాగే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు ఎప్పుడు మన జయదేవ్ అకాడమీ విత్ ఎవిడెన్స్తో మీకైతే తీసుకొచ్చేటటువంటి సందర్భాలు ఉన్నవి. మీకు ఉపయోగపడుతుంది. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం అయితే ప్రతి డిపార్ట్మెంట్కి క్యాడర్ స్ట్రెంత్
ఆ ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది నిర్ధారించుకుంటున్నారు ప్రతి డిపార్ట్మెంటు. ఇప్పటికే 85% అయితే జిఐడి వారు ఆమోదించారు. కాబట్టి ఎంతమంది ఉండాలి? 100 మంది ఉండాలి, 70 మంది ఉన్నారు అంటే 30 పోస్టులు ఖాళీగా కనిపిస్తాయి. ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు జిల్లాలు వేరైపోయినాయి కదా, 26 జిల్లాలు అయిపోయినవి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆల్రెడీ వచ్చేసింది. ఎవరి జిల్లాకు కావాల్సిన క్యాడర్ స్ట్రెంత్ని వాళ్ళు ఇప్పుడే నిర్ణయించుకోవాలి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ల్యాప్స్ అవుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రతి డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు కావాలి, ఆఫీస్ అబ్బాయిడా, వాచ్మెన్ లేకపోతే రికార్డ్ అసిస్టెంట్స్, లేదా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అలాగే గెస్టెడ్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్స్, వీళ్ళందరూ క్యాడర్ అనేది ప్రతి జిల్లాకి, ప్రతి జోనల్కి, ప్రతి మల్టీ జోన్లకి క్యాడర్ స్ట్రెంత్ అనేది నిర్ణయించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జిల్లాకి ఆఫీసరు కలెక్టర్ గారు కాబట్టి, హానరబుల్ కలెక్టర్ గారు కాబట్టి దీనిలో మాత్రం ఎక్కువ వ్యాకెన్సీస్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ప్రతి ఉద్యోగార్థి ఖచ్చితంగా చూడండి. దాంతోపాటుగా మీరు చూసినట్లయితే పంచాయతీరాజును కనుక మీరు పరిశీలించినట్లయితే పంచాయతీరాజు ఆల్రెడీ సబ్మిట్ చేశారు, క్యాడర్ స్ట్రెంత్ సబ్మిట్ చేశారండి. ఇదిగోండి ఇక్కడ ఇప్పటి వరకు నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పటి వరకు జిఐడి వారికి, సాధారణ పరిపాలన శాఖ వారికి సబ్మిట్ చేసిన డిపార్ట్మెంట్ లిస్ట్ కూడా ఎక్కడైతే ఇచ్చారు చూడండి. నూతన జిల్లాల స్థానిక కేడర్ పోస్టుల విభజన ప్రక్రియలో నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాల్సిన చర్యలు చేపట్టిన సాధారణ పరిపాలన శాఖ ఇప్పటి వరకు సుమారు 80% శాఖల యొక్క కేడర్ విభజన ప్రతిపాదనలు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కేడర్కి ఓకే అన్నారు. వాళ్ళ ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంటు, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా కేడర్ స్ట్రెంత్ ఇచ్చేశారు. వారు కూడా మాకు ఎంతమంది కావాలి, ఇంతమంది మేము మా డిపార్ట్మెంట్కి కావాలని వాళ్ళకి ఇవ్వడమే కేడర్ స్ట్రెంత్. అంటే మా డిపార్ట్మెంట్కి ఈ కేడర్లో గ్రూప్ 1లో ఎంతమంది కావాలి, గ్రూప్ 2లో ఎంతమంది కావాలి, అలాగే గ్రూప్ 3, అలాగే గ్రూప్ 4, ఇంకా మిస్లేనియస్ అన్నిటికి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి కేడర్ స్ట్రెంత్ ఈ జిల్లాకి ఎంతమంది ఉండాలి. మరి ఎంతమంది ఉండారు? 100 మంది ఉండాలనుకోండి. ఇప్పుడు ఉంది ఎంతమంది? 60 మంది ఉంటే 70 మంది ఉంటే మరి మిగతా 30 పోస్టులు ఖాళీలు కనిపడతాయిగా. అలాగే ఇంకా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాలంటే పంచాయతీరాజ్ శాఖలో ఈ మధ్యనే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, పీడీఓస్, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, గతంలో మనం వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీస్ అనేవాళ్ళం, పిఎస్. ఈ యొక్క పిఎస్ పేరుని ఈ మధ్యనే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా మార్చారు. అలాగే పిఎస్లు వచ్చేసరికి గ్రేడుల వైజ్గా ఉండేవాళ్ళు. పెద్ద పంచాయతీ గ్రేడ్ 1 ఉండేవాళ్ళు, అలాగే చిన్న పంచాయతీలకు వచ్చేసరికి గ్రేడ్ 6 వరకు ఉండేవాళ్ళండి. గ్రేడ్ 6 వరకు ఉండేవాళ్ళు. గ్రేడ్ 6, ఈ గ్రేడ్ 6 వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్స్ అంటారు, మనం సచివాలయంలో చూసామండి. అలాగే గ్రేడ్ 5 వచ్చేసరికి సచివాలయం ద్వారా అపాయింట్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్. ఇలా పంచాయతీ సెక్రటరీస్లోనే 6 క్యాడర్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ గ్రామాలు కూడా, పంచాయతీలు కూడా 5 గ్రేడ్లుగా విభజించబడ్డారు అన్నమాట. జనాభాని గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు జనాభాని సంవత్సర ఆదాయాన్ని బట్టి ప్రతి పంచాయతీను 1, 2, 3, 4, 5 పంచాయతీలుగా విభజించి ఇంత విస్తృతమైనటువంటి ఎక్స్టెన్సివ్గా ఎక్కువ గ్రేడులతో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదంటే పంచాయతీరాజే. ఇది అస్తవ్యస్తంగా ఉంది అనే భావించినటువంటి అధికారుల బృందం ఏం చేశారంటే ఈ పోస్టుల్ని పేరుని ఇంకా అప్గ్రేడ్ చేశారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని అప్గ్రేడ్ చేస్తూ ఈ 6 గ్రేడులను ఏం చేశారు, గ్రేడ్ 1, అలాగే గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంతవరకే 3 గ్రేడ్లే చేసేసారు. మెర్జ్ చేసేసారు అనమాట. మెర్జ్ చేసి 3 గ్రేడ్లు, 6 గ్రేడ్లని 5 గ్రేడ్లని మెర్జ్ చేసి 3 గ్రేడ్లు చేశారు. మరి 6 గ్రేడ్లో ఉండే వాళ్ళని ఏం చేశారంటే వీరిని అప్గ్రేడ్ చేశారనమాట. అప్గ్రేడ్ చేశారు. 3, 4 ఉండే వాళ్ళని ఆల్రెడీ థర్డ్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ప్రస్తుతం 4th గ్రేడ్లో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా గ్రేడ్ 2కి పంపిస్తున్నారు. ఎవరైతే ప్రమోషన్ వచ్చి గ్రేడ్ 5 ఆల్రెడీ గ్రేడ్ 4లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఉన్నారో
వీళ్ళని గ్రేడ్ 3లో ఉంచారన్నమాట. ఇట్లా గ్రేడ్ 4 ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రమోషన్లో రెడీగా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రమోట్ అయిన వాళ్ళు గ్రేడ్ 2లోకి వచ్చారు. మళ్ళీ వీళ్ళల్లో కనుక చూసినట్టయితే గ్రేడ్ 2ని గ్రేడ్ 1 చేశారు, గ్రేడ్ 2 గ్రేడ్ 3ని ఇట్లా 3 గ్రేడ్లు అయితే పంచాయతీ సెక్రటరీగా కుదించడం అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే పంచాయతీలను కూడా అలానే చేశారు, గ్రేడ్ 1 గ్రేడ్ 3. దాంతోపాటుగా రూరల్ అర్బన్ పంచాయతీస్ అనేసి పురపాలక సంఘాలతో ఈక్వల్గా ప్రతి జిల్లాలో 10-15 అయితే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిని ఒక మినీ సైజు పురపాలక సంఘాలుగా చేశారు. రెవెన్యూని ఒక డిపార్ట్మెంటు, డ్రింకింగ్ ఒక డిపార్ట్మెంటు, ట్యాక్స్ కలెక్షన్ ఒక డిపార్ట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో డిపార్ట్మెంటు, అలాగే ప్రతిరోజు పారిశుద్ధ్యం అందించేటువంటి డిపార్ట్మెంటు, ఇలా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లుగా వింగ్స్గా తయారు చేసి దానికి కావాల్సినటువంటి ఉద్యోగులు కూడా నియమించుకోమనేసి ఒక జీవో అయితే ఇచ్చారని ఆల్రెడీ చెప్తున్నాను. అలాగే ఈ పంచాయతీలన్నిటికీ అలాగే ఇవ్వడం జరిగింది. ఇలా పంచాయతీరాజు కూడా గ్రేడ్స్ అనేది మెర్జీ చేసి సంస్కరణ చేసి పోస్టుల్ని అప్గ్రేడ్ అయితే చేశారు. కాబట్టి గతంలో కనుక చూస్తున్నట్టయితే పెద్ద అధికారులకి ఎక్కువ ప్రమోషన్లు వచ్చినవి, కింద ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకి అదే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి ప్రమోషన్స్ తక్కువ వచ్చినాయి అనేసి బాధపడినటువంటి చాలామంది ఉద్యోగాలు అది ప్రమోషను కోసం ఎదురు చూసే ఉద్యోగులకైతే ఈ చర్య కొంచెం ఊరటైతే కల్పించింది. ఎందుకంటే అందరికీ ఈ యొక్క గ్రేడ్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి అందరికీ ప్రమోషన్ వచ్చినట్టుగానే ఉందండి. కాకపోతే ప్రభుత్వం యొక్క ఎక్స్ట్రా ఎకనామికల్ బెనిఫిట్స్ లేకుండా ఈ ప్రమోషన్స్ అయితే చేశారు. కాబట్టి పంచాయతీరాజులో ఈ సంస్కరణలు అయితే జరిగినవి. తద్వారా మనకి వ్యాకెన్సీస్ ఎలా వస్తాయి అనేది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న అండి. వ్యాకెన్సీస్ ఖాళీలు మరి ఎలా వస్తాయి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు. ఈ ఖాళీలు అనేవి మనం చూసినట్టయితే ఇంకా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చెప్పాను. అదేనండి, జూనియర్ అసిస్టెంటు జేఏబీసీ అంటారు, జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే బిల్ కలెక్టర్స్, వీటినన్నింటినీ డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ కాంట్రాక్చువల్ బేసిస్ టెండర్ పోస్టుల్లో వీటిని డైరెక్ట్గా ఫిల్ చేసుకునే అవకాశం అయితే అన్ని పంచాయతీలకి అవకాశం కల్పించారు. కాకపోతే పంచాయతీలు డైరెక్ట్ ఇచ్చేవు మండలంలోనో లేకపోతే ఆనరబుల్ జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ చేయొచ్చండి. అలాగే టెక్నికల్ వచ్చేసరికి పంప్ ఆపరేటరు, మరి ఎలక్ట్రీషియన్, హెల్పరు, ఇవన్నీ చాలా పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటినీ కొన్ని వేలైతే ఖాళీలు మీకు త్వరలోనే రాబోతుంది ఒక్క పంచాయతీ రోజులోని. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నేనైతే ఇవన్నీ తీసుకొని మీకోసం తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి సద్వినియోగం చేసుకొని ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తారో వారికి ఏదో పోస్ట్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, స్థానిక కేడర్ ఉద్యోగులు కేటాయింపు, ఇది పంచాయతీరాజు అనమాట. చూడండి, 15/7/2026 పోస్టుల పంపిణీ, కేడర్ స్ట్రెంత్ డిస్ట్రిబ్యూషను 18/7/2006 కొత్త నియామకాల కోసం రోస్టర్లు ఇండెంట్లు ప్రారంభం. 18/7 నుంచే కొత్త నియమాలు అంటే ఉన్నవాళ్ళు కాకుండా ఖాళీలు అవుతాయి కదా, ఆ ఖాళీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలాంటి కేడర్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తారు. ఇక మళ్ళీ నియామకాల కోసం ఇక్కడి నుంచే ఒక షెడ్యూల్ వేసుకున్నారు. చూడండి, ప్రాథమిక వసతులు, కేడర్ల ధృవీకరణ, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య నిర్ధారణ, సీనియారిటీ జాబితా పరిశీలన, ఆప్షన్ ఫారాలు అమలుకే కమిటీ, జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్ ఉంటారు. అదే డిపార్ట్మెంట్ వచ్చేసరికి హెచ్ఓడీలు ఉంటారు. ఇక సచివాలయం వచ్చేసరికి స్టేట్ లెవెల్ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారండి. ఇదిగోండి సీనియారిటీ జాబితా, ఇవన్నీ మీకోసం అయితే అందిస్తున్నాం చూడండి. అలాగే ఇవన్నీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం పంచాయతీరాజ్ వారు ఇచ్చిన షెడ్యూల్. ఈ షెడ్యూల్లో స్థానికతగా ఆధారంగా పోస్టుల్ని నిర్ధారించుకోవడం, అలాగే అప్గ్రేడ్ అయిన పోస్టుల్ని జోనల్ మరి మల్టీ జోన్లకి కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పంచాయతీరాజులో
స్థానికతగా చూసినట్లయితే చాలా జాబ్స్ అయితే ఉన్నవండి. ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే మన జయదేవ్ అకాడమీ మీకు కావాల్సిన పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 1994 సంబంధించినటువంటి ఆ సిలబస్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. ఆ బిట్స్ మొత్తం మీకు అందుబాటులో ఉన్నవండి. ఇవి 30వ తారీఖు 8వ తారీఖు కల్లా అయిపోతాయి. కేటాయింపులు అయిపోయిన తర్వాత టోటల్గా వచ్చేసరికి క్యాడర్ స్ట్రెంత్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి అనేది తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి జిల్లాలోనూ ఎన్ని పోస్టులు కావాలి, క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు ఎంతమందిని సర్దుబాటు చేశాం, ఇంకా ఎంతమంది కావాలి అనేది ప్రతి జిల్లాలో తెలుస్తుంది. కాబట్టి ఎన్ని వేల పోస్టులు వస్తాయి, దాన్ని ఒక క్రమబద్ధంగా అయితే జాబ్ చార్ట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నియామకాలు చేయడానికి ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ కొత్తగా వచ్చే పోస్టుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక చూడండి, దీనికి సంబంధించినటువంటి జీవోలు కూడా మీకు మన జయదేవ్ అకాడమీ అందిస్తుందండి. గవర్నమెంట్ కూడా 15/7/2026 జీఓఎంఎస్ నెంబరు 111 అనేది ఇవ్వడం జరిగింది. మీకోసం అయితే ఈ జీవో కూడా నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి లేట్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. తెలుగులో చెప్పినటువంటి అంశాలే ఇందులో ఉన్నవి, అందరికీ అర్థమవుతుందని తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఇదిగో మీకోసం మళ్ళీ అందిస్తాను. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటారో వారు దీన్ని పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జీవోను కూడా పంచాయతీరాజ్ వారు 111 పేరుతో ఈ జీవో కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా? అలాగే 112 జీవో కూడా ఇచ్చారండి. ఇదిగోండి, ఇది కూడా ఒకసారి మీరు చూడండి, ఒకసారి చదవండి. ఇది దీని యొక్క జీవో అండి. మీరు ఈ జీవోని మీరు పాస్ చేసుకోండి, చదవండి, లేట్ అవ్వదు. ఇప్పుడు నేను ఇంకా చెప్తా ఉంటే ఇంకా లేట్ అయింది కాబట్టి సమయాభావం వల్ల వీటిని మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాను. చూడండి, ఇవి 2 జీవోలు అండి, దానికి సంబంధించినటువంటి జీవోలు. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డరు 2025 ప్రకారము ప్రతి జిల్లాలోనూ క్యాడర్ స్ట్రెంత్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉండాలి అని నిర్ధారణ చేస్తూ ప్రతి జిల్లా నుంచి జిఏడికి అయితే సమాచారం అందింది, అప్రూవల్ చేశారు. కాబట్టి ఇక ఆ క్యాడర్ స్ట్రెంత్ వైజ్గా ఉన్న వాళ్ళని స్థానికత లోకల్ బేసిస్ మీదుగా వారందరినీ నియమించుకుంటారు. ఇంకా తక్కువైతే ఖాళీలు కూడా ప్రభుత్వానికి నివేదిస్తారు. కాబట్టి వ్యాకెన్సీస్ అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఈ జాబ్స్ కనుక మీరు సాధించారనుకోండి, స్థానికత ఆధారంగా మీరు సాధించారనుకోండి, సపోజ్ గుంటూరు జిల్లా ఉంది, గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి మంగళగిరి అనుకున్నాం, మంగళగిరి స్థానికుడు, గతంలో వచ్చేసరికి ఈ జిల్లాలో ఒక పోస్టు సాధించారు, స్థానిక పోస్టు గ్రూప్ 4 స్థాయిలో సాధించాడు. అతన్ని తీసుకెళ్ళి మనకి చివర ఉన్నటువంటి మండలం నూజెండ్ల మండలం వేశారనుకోండి, రోజు రాను పోను ఎంతండి 170-180 కిలోమీటర్లు ఉంటుంది. ఒక రోజల్లా వెళ్ళడం జరిగింది, ఒక రోజల్లా రావడం జరిగింది. సరైన ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు. కానీ ఒకే జిల్లా, పెద్ద జిల్లా, తద్వారా వెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ మానుకొని పిల్లల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ మొత్తం, తల్లిదండ్రులను, ముసలి వాళ్ళని మొత్తాన్ని అక్కడ తరలించుకెళ్ళాలి. ఉద్యోగం కావాలంటే పోస్టు గ్రూప్ 4 పోస్టు సరిపోదు. అక్కడికి వెళ్ళి రాలేడు, అక్కడ ఉండలేరు. అక్కడ కనుక ఉంటే ఉద్యోగం కోసం ఇక్కడ తల్లిదండ్రులని, పిల్లల్ని వారికి సేవ చేసే అవకాశము పోతుంది. కాబట్టి ఈ క్యాడర్ స్ట్రెంత్ అనే ఈ కొత్త జిల్లాలు రావడం వల్ల, పాత జిల్లాలో ఇదైతే పెద్ద జిల్లాలో ఉండడం వల్ల నష్టం ఉంది. కాబట్టి అవసరమైతే తల్లిదండ్రులను చూసుకుంటాను, భార్య బిడ్డల్ని చదివించుకుంటాను, ఇక ఎక్కడే ఉంటారు, అంత దూరం నూజెండ్లు వెళ్ళరు. లేదనుకుంటే అక్కడికి వెళ్ళి ఒక్కళ్ళే వీళ్ళందరిని వదిలేసి ఉండాలి ఒక్క ఉద్యోగం కోసం.
కానీ ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మన పెద్ద గుంటూరు జిల్లానే 3 భాగాలుగా 3 జిల్లాలు అయినాయండి. ఒకటి పల్నాడు జిల్లా, రెండోది గుంటూరు జిల్లా, మూడోది బాపట్ల జిల్లా. కాబట్టి స్థానికత మీద గుంటూరు జిల్లా నువ్వు సెలెక్ట్ అయ్యావు కాబట్టి మంగళగిరిలో ఉన్నామనుకోండి, ఒక గంటలోపు, గంట 2 గంటలలోపు పెద్దగా దూరం అయితే ఈ గుంటూరు జిల్లా యొక్క వ్యవధి ఆ ఎండ నుంచి ఈ ఎండకి 1 గంటలోపే నీ ఆఫీస్కి చేరుకోవచ్చు, ఈవినింగ్కి ఇంటికి రావచ్చు. కాబట్టి అది కూడా నీకు ఒక ఫెసిలిటీగా నేను చెప్తున్నా. కాబట్టి స్థానికత జాబులని బట్టి జిల్లాలు ఎక్కువ అవడం వల్ల లోకల్లో ఎవరైతే ఉద్యోగం వస్తుందో లోకల్ క్యాడర్ మీద వారికైతే ఉపయోగం ఉంటుంది. సాయంత్రానికే ఇంటికి వచ్చేయచ్చు, పిల్లలకు కావాలి, తల్లిదండ్రులకు కావాల్సినటువంటి సర్వీసెస్ ఏమంటే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఫెసిలిటీ. కాబట్టి గ్రూప్ 4 జాబులు కనుక ఆ దిగువ స్థాయిలో కనుక సాధిస్తే ఈ ఫెసిలిటీ కూడా ఉంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, మంచి జాబ్స్ అండి, ప్రిపేర్ అవ్వండి. జిల్లాలు ఎక్కువ అవడం వల్ల మనకి డిస్టెన్స్ తగ్గుతుంది, అలాగే పోస్టుల సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతుంది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బుక్స్ ఎవరైతే కావాలనుకున్నారో, ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ ఎవరైతే కావాలనుకున్నారో వారికి మనం ఏంటంటే, మరి సార్ పంచాయతీరాజ్ యాక్ట్ మాకు తెలియదు సార్, దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏమైనా మరి ఎగ్జామ్లు అడగవచ్చు కదా, రేపు కనుక ఎగ్జామ్ కనుక పెట్టారనుకోండి, ఇంటర్వ్యూ కనుక అడిగి పెడితే మరి మేము వీటి గురించి చెప్పలేం కదా అని చాలామంది అడగవచ్చు. కాకపోతే ఇక్కడ దానికి సంబంధించినటువంటి అన్ని బిట్స్ రూపంలోనూ మీకు అన్నీ అందించామండి. చాలా ఉపయోగపడతాయి ఈ 3 బుక్స్. ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు, ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల పాలసీలు కూడా అడుగుతారు. గతంలో చూస్తే చిన్న 5,000 పోస్టు, 5,000 రూపాయల పోస్టు వాలంటీర్లకు కూడా మండల స్థాయిలో ఇంటర్వ్యూలు పెట్టారండి. ప్రభుత్వ పథకాల పాలసీలు అప్పట్లో ఆ ప్రభుత్వం ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నా ఆ పథకాల గురించి అడిగారు. మరి ఇప్పుడైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తుంది, అమలు జమ్మరు అవి అడుగుతారు కదా. కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ అన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నవి. 2019 నుంచి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నవి. ఎవరైతే అప్లై చేస్తారో ఈ యొక్క పంచాయతీరాజు ఉన్న కొన్ని వేల పోస్టులు అయితే పడుతున్నాయి అన్ని జిల్లాల్లో, వాటికి ఉపయోగించుకోండి. చక్కగా ఇంటి దగ్గరే కూర్చొని 6 రోజుల్లో మొత్తం చదివేసుకోవచ్చు. అన్ని స్కీమ్స్ మీ చేతితో ఏదని టకటకటకమని చెప్పేస్తారు. ఉద్యోగం అనేది ఈజీగా వచ్చింది అనమాట. గతంలో కూడా ఆ ఇంటర్వ్యూలో అలానే చెప్పారు. ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళకైతే ఏ విధమైన రికమెండేషన్లు, చాలామందికి ఉద్యోగాలు కూడా అప్పుడు వాలంటీర్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు చక్కగా కనుక ఆ అధికారులు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఇంటర్వ్యూ పెట్టవచ్చు, లేకపోతే ఎగ్జామ్ పెట్టేది. కొన్ని 100 మంది అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి బుక్స్ కానీ సంస్థ మరేది లేదండి. మన బుక్స్ని పర్చేజ్ చేసుకోండి, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు ఇంటికే వస్తవి. కాబట్టి ఈ 3 కాంబో ప్యాక్ బుక్స్ అంటారనమాట. వీటిని ఏంటంటే ఫోన్పేలో 999 రూపాయలు మీరు పే చేస్తే ఈ నెంబర్కి ఫోన్పేకి చేయండి, ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఇకపోతే ఈ నెంబర్ ఫోన్పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీయండి, 999 స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కు వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెడితే మీరు ఫీజు కట్టినట్టు. ఇక నెక్స్ట్ మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో కూడా కింద అడ్రస్ పెడితే మన స్టాఫ్ ఇమ్మీడియట్గా మీకు రిజిస్టర్ పోస్ట్తో మీ ఇంటికే పంపిస్తారు. మీరు సైన్ చేసి తీసుకోవటమే. ఈ బుక్స్ మీ చెంత మీ దగ్గర కనుక ఉంటే హ్యాపీగా మీరు పంచాయతీరాజులో త్వరలో వచ్చేటటువంటి ఈ పోస్టుల్ని సాధించడానికి అవకాశం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ వీడియోలో చెప్పారు ఏమని, అన్ని పంచాయతీలు జూనియర్ అసిస్టెంట్ చేసుకునే చెప్పా. ప్రీవియస్ వీడియో చూడండి. జూనియర్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కమ్మో బిల్ కలెక్టర్ కానీ, లేకపోతే బిల్ కలెక్టర్ పోస్ట్ కానీ, లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కానీ, ఇలానే మరి ఎలక్ట్రీషియను, ఇంకా హెల్పరు 7వ తరగతి వరకు అండి. హెల్పరు, ఫిట్టరు, అదే పంప్ ఆపరేటర్ అంటారు, పంప్ ఆపరేటర్, ఇలాంటి పోస్టులు అండి. ఇంకా చాలా శానిటరీ మేస్త్రి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రి, ఇలాంటి సంబంధించినటువంటి చాలా పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి ఈ బుక్స్లోంచి ప్రశ్నలను అయితే అడుగుతారు. ఎవరైతే ఈ బుక్స్ మీ దగ్గర ఉంటాయో వీటి నుంచి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి టకటకటగా ఆన్సర్ చెప్పవచ్చు, జాబును సొంతం చేసుకోవచ్చు. కేవలం ఇది 999. త్వరపడండి, కాపీస్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
బుక్స్ తీసుకుంటున్నారు. మీరు కూడా హ్యాపీగా బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం, అలా చూద్దాం అనుకుంటే ఒకసారి వచ్చేస్తాయి, తెలియదు మనకి, ఇమ్మీడియట్గా అయిపోయే అవకాశం అయితే ఉంది. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.